హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఒక ట్రైన్ గురించి మీకు చెప్పడానికని నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి డబుల్ డెక్కర్ ట్రైన్. ఇది 2 స్టేర్లుగా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో చూడండి. ఇందులో జర్నీ చేశారంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది అనేది మనకి అంత ఐడియా లేకపోయినా పర్వాలేదు. మీరు ఈ వీడియోని మాత్రం చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే దీని డోర్ గురించి చెప్పుకోవాలి. ఆ డోర్ వచ్చేసి స్లైడ్ డోర్. స్లైడ్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది, స్లైడ్ చేస్తే మనకి క్లోజ్ అవుతుంది. ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. పైన అప్పర్ చాంబర్ అండ్ కింద లోయర్ చాంబర్ ఉంటుంది. ట్రైన్ అంతా చూడండి అంత ఖాళీగా ఉంది. ఈ జర్నీ వచ్చేసి మనం తెనాలి నుంచి తిరుపతికి ఎర్లీ మార్నింగ్ 6:15కి మనకి ఇక్కడ తెనాలి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ చాంబర్ చూడండి ఎంత బాగుందో. ఈ సీట్లు కానీ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అసలు ఇందులో జర్నీ చేస్తుంటే అసలు ఎవ్వరూ లేరు పై చాంబర్లో. కింద చాంబర్లో కొంతమంది ఉన్నారు. ఇది నాకైతే వీడియో తీసుకోవడానికి కానీ అన్నిటికీ ఎంతో ఉపయోగపడింది. ప్లస్ మీకు చూపించడానికి కూడా ఎంతో వీలుగా ఉంది. ఇప్పుడు చూడండి కొంచెం నడుచుకుంటూ వస్తే కిందకి స్టెప్స్ మళ్ళీ వస్తుంది. కిందకి మనం దిగామంటే లోయర్ ఛాంబర్. ఈ కిందకి దిగేటప్పుడు మనకి అక్కడ బాత్రూమ్స్ ఉంటాయి. బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా వీళ్ళు ఉంచారనమాట. మనకి అసలు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఉండదు. చూడండి ఎంత బాగుందో. ఈ జర్నీ అనేది చాలా ఎక్సలెంట్ జర్నీ. మాకు అసలు చూసారు స్టెప్స్ పైకి ఎంతోమంది ట్రైన్ జర్నీ చేసి ఉంటారు, కానీ ఇలా డబల్ డెక్కర్ ట్రైన్లో జర్నీ అనేది అరుదుగా చేస్తుంటాము. అందరికీ చేయడానికి వీలు పడదు. కొంతమందికి డబల్ డెక్కర్ ట్రైన్ గురించి కూడా ఐడియా కూడా ఉండదు. కాబట్టి అటువంటి వారి కోసం నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయగలరు. చూశారు కదా స్టెప్స్. అసలు ట్రైన్ చాలా నీట్గా ఉంటుంది. మనకి ఫ్రెండ్స్ ఒకసారి మనం కింద చాంబర్ చూద్దాము. ఇదిగోని కిందకు వచ్చాము. ఇక్కడ కూడా పెద్దగా జనాలు లేరు. వీడియో తీస్తుంటే అందరు నన్నే గమనిస్తున్నారు. ఎక్కువసేపు వాళ్ళని ఫోకస్ చేశారంటే నాకు బడతబూచి చేస్తారేమో నాకు భయం వేసింది. చూడండి ఇదిగోండి ఇక్కడ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం తింటున్నారు? వడ సాంబార్. పోనీలే వీళ్ళు నవ్వుతున్నారు. కానీ ఇదిగోండి మనం పైకి వచ్చాము, పైన చాంబర్కి వచ్చాం. ఈ పై చాంబర్లో మనం కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూద్దాము. ఇదిగోండి డోర్ కర్టన్స్ అయితే ఈ విధంగా ఉంది. మా పాపేనండి. ఇదిగోండి అదిగోండి ఇట్లా పెడితే మనకి డోర్ కర్టన్స్ అనేది కిందకి షట్ అవుతుందండి. ఓపెన్ చేయాలంటే ఈ విధంగా మనం ఓపెన్ చేయటే కాదండి. ఒకసారి మీరు పైకి మీరు గమనించారంటే లైట్లు కానివ్వండి, సెట్టింగ్స్ కానివ్వండి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి ఫైర్ సేఫ్టీ అలారమ్స్ కూడా మనకి ఒక్కొక్క కోచ్కి వచ్చేసి 2-3 మనకి ప్రొవైడ్ చేశారు. ఈ ఫెసిలిటీస్ అన్ని చూస్తుంటే మనకి ఫ్లైటే గుర్తుకు వస్తుంది. అంత బాగుంటుంది అనమాట ఈ ఫెసిలిటీస్. ఇది మనం కింద చాంబర్లో కూర్చొని జర్నీ చేస్తుంటే అవుటర్ వ్యూ ఇలా ఉంటుంది. మనకి ప్లాట్ఫామ్ మీద ఈదుకుంటూ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అంతగా కిందగా ఉంటుంది అనమాట కింద చాంబర్లో. పై చాంబర్లో వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. సెంటర్ చైర్స్ మాత్రం మనకి ఈ విధంగా మనకి టేబుల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏదన్నా తినాలన్నా ఏమన్నా సరే మనకి అక్కడ టేబుల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు.